హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఫస్ట్ వీడియో ఏం చేయాలని ఆలోచించానండి. అయితే సృష్టికి మూలం గణేశుడు కాబట్టి గణేశుడితోనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. శ్వేతార్క గణేష్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఇంకా తెలియపరచాలనుకుంటున్నానండి. నేను ఎవ్రీ వీక్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న శ్వేతార్క గణేష్ని దర్శనం చేసుకోవడానికి వస్తానండి. ఈరోజు 11వ సంవత్సరం జన్మదిన సందర్భంగా మీ అందరికీ తెలియపరచడానికి ఇక్కడికి వచ్చానండి. నమస్తే గురువు గారు. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీ మన శ్వేతార్క గణేష్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నానండి. శ్వేతార్క గణేష్ గురించి మాకు కొంచెం చెప్తారండి. తల్లి, శ్వేతార్క గణపతి అనేసరికల్లా ఇది ఆంధ్రాలో ఇదివరకు కాజీపేటలో ఉండేది, ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళిపోయింది. ఈ శ్వేతార్క అనగా తెల్ల జిల్లేడు చెట్లోనూ 25 సంవత్సరాలు అయిన తర్వాత ఆ చెట్టు మూలంలో జిల్లేడు చెట్టుకు మూలం తెల్ల జిల్లేడు అన్నా కదా, ఆ మూలంలో వినాయకుడు స్వయంగా తయారవుతూ ఉంటారు తల్లి. నేను కూడా ఇది కొద్దాళ్ళు నమ్మలేదు. ఒక పుస్తకంలో చదివాను. దాని తర్వాత గణపతి సాధన చేసి ఒక పాత చెట్టు సముద్రం తీరం మన వాకల్పూడి దగ్గర సముద్రంలో వచ్చి అలాగే ఒక కారులో వస్తుండగా ఆ పెద్ద చెట్టు దర్శనం ఇచ్చింది. ఆ చెట్టు పువ్వులు మల్లెపూలాగా తెల్లగా మెరుస్తున్నాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి వేరే రకంగా ఒక వైబ్రేషన్ వచ్చేది. అయితే నేను గమనించిన ఆ చెట్టులో వినాయకుడు ఉండొచ్చు ఏమో, చాలా పాత చెట్టు అని. అయితే 2010 ఏప్రిల్ 22వ తారీఖున గురు పుష్య యోగంలో ఈ స్వామివారిని తీయడం జరిగింది. అప్పటి నుంచి చక్కగా ఇంటి దగ్గరే మేము పూజలు చేస్తున్నాం. ఈ విధంగా తెల్ల జిల్లేడు చెట్టు వినాయకుడు అన్నగా ఇలా ఇక్కడ వెళ్ళడం జరిగిందమ్మా. గురువు గారు, ఇక్కడ ఇంట్లోనే నేను పెట్టానని అన్నారండి. దీనికి ఏమైనా విశేషమైన పూజలు కానీ కార్యక్రమాలు కానీ ఏమైనా ఉన్నాయండి? అది యాక్చువల్లీ మా గురువు గారు దీనికి పబ్లిసిటీ చెయ్యొద్దు అని చెప్పారు. ఆయన స్వామివారు ఎవరిని ఉద్ధరించాలనుకుంటారో వాళ్ళే ఇక్కడికి వస్తారని చెప్పడం జరిగింది. అందుకే మేము పబ్లిసిటీ కానీ బోర్డు కానీ అలాంటివి ఏమి పెట్టలేదు. ఇంటి దగ్గరే పూజ చేస్తాం. దీనికి విశేషమైన పూజలు సంకష్టహార చతుర్థి ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఆ రోజు గరిక పూజ జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి వినాయక చవితికి కూడా 9 రోజులు ఇక్కడ నవరాత్రి పూజలు జరుగుతూ ఉంటాయి. గురుగారు, ఇప్పుడు గణేశుడి దగ్గరికి ఎవరైనా దర్శనం చేసుకోవడానికి ఎంత దూరం నుంచి అయినా వస్తారండి, రావచ్చండి? ఇక్కడ అంటే మేము బోర్డు పెట్టలేదమ్మా, బట్ మౌత్ పబ్లిసిటీ అంటారు కదా, మనిషి పరంగా చాలా మందికి తెలియడం జరిగింది. చాలా దూరం నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు. బట్ మేము ఇక్కడ దర్శనం టికెట్ కానీ దర్శనం పూజ టికెట్ కానీ అలా పెట్టలేదు. ప్రతి వారం నుంచి రోజు కొంచెంగా 10-15 మంది అలాగొచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దూరం నుంచి వస్తుంటారు. కొందరు యూట్యూబ్ ఛానల్లో చూస్తారు, ఈ మధ్య చూసి వస్తున్నారు అని ఇంకొకటి తెలుసుకుంటూ ఉంటారు. అలాగా ఎవరైనా రావచ్చు. ఇది ఒక ఇల్లు, దీంట్లో మేము నివాసం ఉండేవారు. ఇప్పుడు పూర్తిగా దేవస్థానంగా మార్చేసాం. గుడి కిందే నిమిత్తం ఉంటుంది. ఎవరు వచ్చినా దర్శనం చేసుకుని వెళ్ళచ్చు. గురువుగా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. సంతోషం తల్లి. వినాయకుడు శ్వేతార్క గణేష్ వినాయకుడు ఆశీస్సులు, మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానండి. అయితే మీ యూట్యూబ్ ఛానల్ కి మొట్టమొదటిగా స్వామివారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అవునండి. స్వామి అనుగ్రహం తప్పకుండా మీపై ఉండాలి. మీ ఛానల్ బాగా సక్సెస్ అవ్వాలి తల్లి. మా భగవంతుడు వినాయకుడు అనుగ్రహం ఎల్లప్పుడూ నీపై, నీ ఫ్యామిలీపై ఉండాలి. నీ ఛానల్ రోజు రోజుకి దినాదినం వృద్ధి చెందాలని ఆశీస్సులు అందజేస్తాను. నమస్తే తల్లి. అయ్యా లక్ష్మి గారు, కొత్త ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369 అన్నది స్టార్ట్ చేశారు. మీరందరూ దీనికి సబ్స్క్రైబ్ చేస్తారు. ఇలాంటివి వినాయకుడే కాదు, ఇంకా బోల్డ్ క్షేత్రాలు, బోల్డ్ ఎంటర్టైన్మెంట్ మీకు ఈ ఛానల్ ద్వారా మీకు అందుతుందని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ బాగా దినాదినం అభివృద్ధి చెందాలని దీవిస్తున్నాను. ఇదండి మీ అందరికీ తెలియపరచాలనుకున్న వీడియో. నెక్స్ట్ టైం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.